Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with fundamental duties. Part 4A of the Constitution of India, based on recommendations of Swaran Singh Committee. Fundamental rights are introduced through 42nd Amendment in the year of 1976. Initially, మనకి 10 fundamental duties అనేవి ఉండేవి. తర్వాత 2002లో మనకి 11th ఫండమెంటల్ రైట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఓన్లీ సిటిజన్స్ కే ఉంటాయి అన్నమాట. నాన్ సిటిజన్స్ ఎవరికి కూడా ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉండవు. వాళ్ళకి అసలు డ్యూటీస్ లేవు అనమాట. ఫండమెంటల్ డ్యూటీస్ ఓన్లీ సిటిజన్స్ కే ఉంటాయి. ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ఒకవేళ వీటిల్ని ఎన్ఫోర్స్ చేయాలి అనుకుంటే పార్లమెంట్ లో ఎనాక్ట్మెంట్ అనేది చేయాలి. అలాంటి సిచ్యువేషన్ లోనే వీటిని మనం ఎన్ఫోర్స్ చేయగలరన్నమాట. అండ్ ఎమినెంట్ జ్యూరిస్ట్ ఏం చెప్పారంటే రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ కో రిలేటివ్. ఎప్పుడైతే మనకి రైట్స్ ఉంటాయో కరస్పాండింగ్ డ్యూటీస్ కూడా ఉంటాయి అని సామన్ చెప్పారు. ఏ రైట్ కూడాను కరస్పాండింగ్ డ్యూటీ లేకుండా ఉండదు. కాబట్టి ఒకదానికి ఒకటి కో రిలేటివ్ అని చెప్పడం జరిగింది. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎందుకు క్రియేట్ చేశారంటే ఇన్ ఫేవర్ ఆఫ్ సొసైటీ. మన డ్యూటీస్ ని సరిగ్గా ఫాలో అయితే సొసైటీ సక్రమంగా ఉంటది కాబట్టి. అంటే మనకి ఉంటాయి కొన్ని we have duty to protect the public property. డ్యూటీ ఉన్నప్పుడు ఏంటి, మనం పబ్లిక్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేస్తాం, అంటే పాడు చేయకుండా ఉంటాం కాబట్టి. ఓకే, 51A క్లాస్ ఏ టు అబైడ్ బై కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ ఆంథమ్. మనందరం కూడాను కాన్స్టిట్యూషన్ కి అబైడ్ అయి ఉండి వాటి ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడాను గౌరవించాలి అన్నమాట. వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ ఆంథమ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేసే ఐడియల్స్ ని, ఇన్స్టిట్యూషన్స్ ని, నేషనల్ ఆంథమ్ అండ్ నేషనల్ ఫ్లాగ్ ని మనం గౌరవించాలన్నమాట. అంటే మన రాజ్యాంగానికి అబైడ్ అయ్యి ఉండాలి, అంటే కట్టుబడి ఉండి, రాజ్యానికి కట్టుబడి ఉండి మన ఐడియల్స్ ని, ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ ఆంథమ్ ని ప్రొటెక్ట్ చేయాలి. నేషనల్ ఆంథమ్ రిలేటెడ్ కేసుల బైజో ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇందులో నేషనల్ ఆంథమ్ అనేది మ్యాండేటరీగాను సింగింగ్ చేయాల్సిన నెసెసిటీ లేదు అని చెప్పారనమాట. ఎందుకంటే కొంతమంది రిలీజియస్ ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళు జస్ట్ స్టాండింగ్ లో ఉంటే సరిపోతుంది. సింగింగ్ చేయకపోయినా సరే, స్టాండింగ్ లో ఉన్నా సరే నేషనల్ ఆంథమ్ ని రెస్పెక్ట్ చేసినట్లేని అని చెప్పారు. ఇంకా యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవీన్ జిందాల్ అండ్ అదర్స్ లో సుప్రీంకోర్టు ఏంటంటే నేషనల్ ఫ్లాగ్ గురించి చెప్పారు. అందులో గైడ్ లైన్స్, ఎక్కడ పడితే అక్కడ నేషనల్ ఫ్లాగ్ ని ఎలా పడితే అలా డిస్ట్రాయ్ చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. దీనికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గైడ్లైన్స్ అన్ని కూడా యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవీన్ జిందాల్ అండ్ అదర్స్ లో చెప్పడం జరిగింది. ఓకే, బి టు చెరిష్ అండ్ ఫాలో ద నోబెల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. మనకి ఫ్రీడమ్ వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చే నోబెల్ ఐడియాస్ అవన్నింటినీ కూడా మనం ఫాలో అవ్వాలి అన్నమాట.
వాళ్ళు చాలా కష్టపడి మనకి ఫ్రీడమ్ తెచ్చారు కాబట్టి వాళ్ళ ఐడియాస్ అన్ని కూడా మనం ఫాలో అయ్యి ఆదర్శంగా తీసుకోవాలి. టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. మన కంట్రీ యొక్క సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని కూడా అప్హోల్డ్ చేయాలి అండ్ ప్రొటెక్ట్ చేయాలి కూడా. టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. మనకి అంటే ఎప్పుడైతే అవసరం అయితే అప్పుడు మనం నేషన్ కోసం సర్వీసెస్ రెండర్ చేయడానికి రెడీగా ఉండాలి. టు ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగ్ ఆల్ పీపుల్ ఆఫ్ ఇండియా, transcending religious, linguistic, and religious and sectorial diversities. అంటే based on caste, language, reason, section అంటే ఏదైనా వర్గం అన్నమాట. అలాంటివి ఏమీ లేకుండా హార్మోనీ, స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అండ్ హార్మోనీ అంటే ఒకరు కలిసిమెలిసి ఉండాలి. అండ్ టు రినౌన్స్ ప్రాక్టీస్ ఆఫ్ డెరిగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. అంటే లేడీస్ కి వాళ్ళ డిగ్నిటీని డిగ్రేడ్ చేసే విధంగా ఉండకూడదు, అంటే వాళ్ళ డిగ్నిటీని కాపాడే విధంగాను ఉండాలి అని. టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. ఇంకా మన సంస్కృతి, సాంప్రదాయాలు, గౌరవాలు అన్ని కూడా కాపాడాలి అన్నమాట. అందుకే మనకి డిగ్రీలో అయితే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటుంది డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో, హెరిటేజ్ అండ్ కల్చర్ అని ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి వాళ్ళకి కూడా మన హెరిటేజ్ అండ్ కల్చర్ ఏంటో తెలియాలి. మనం సాధ్యమైనంత వరకు అంటే మన హెరిటేజ్ ని, కల్చర్ ని ప్రొటెక్ట్ చేయాలి. జీ, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద natural environment including forests, lakes, rivers, wildlife, and to have compassion for living creatures. అంటే మనకి 51A ఏం చెప్తుంది అంటే we have to protect environment ని ప్రొటెక్ట్ చేయాలి. ఇట్ ఈస్ ఆల్సో అవర్ డ్యూటీ. దీనికి అంటే మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి, దీన్ని ఎలా ఎన్ఫోర్స్ చేయగలరు? అందుకే ఎన్విరాన్మెంటల్ లాస్ అనేవి వచ్చాయి. ఎన్విరాన్మెంటల్ లాస్, నెంబర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ లాస్ ఉన్నాయి మనకి. ఇంకా ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరో లీగల్ యాక్షన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఎవరైనా పొల్యూషన్ చేసినట్లయితే దే హ్యావ్ టు పే పొల్యూటర్ పే రూల్. ఎవరైనా పొల్యూట్ చేస్తే దే హ్యావ్ టు పే పెనాలిటీ అన్నమాట. అంటే పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1983 సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కి డైరెక్షన్ ఇచ్చింది అనమాట. అంటే ఇండియాలో ఉన్న అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా వీక్లీ అట్లీస్ట్ 1 hour అయినా ఎన్విరాన్మెంటల్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయించమని డైరెక్షన్స్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని సబ్సిక్వెంట్ గాను ఎన్విరాన్మెంటల్ లా అనే సబ్జెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు మనకి అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కూడా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది ఒకటి మ్యాండేటరీ సబ్జెక్ట్ అయిందన్నమాట. based on NC Mehta versus Union of India. G, to develop scientific temper, humanism and spirit of inquiry and reform. అంటే రీసెర్చ్ అవన్నీ కూడా సంబంధించి. I, to safeguard public property and abjure violence.
ఇంకా ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాలి, ఇంకా వైలెన్స్ అవన్నీ కూడా ఏమీ చేయకూడదు, అంటే వైలెన్స్ చేయకుండా ఉండాలి. అన్నెసరీగా మనం అగైనెస్ట్ సొసైటీ ఏమీ ఉండకూడదు అన్నమాట. టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ individual and collective activities so that the nation constantly rise to higher level of endeavor and achievements. ఏంటంటే ఇండివిజువల్ గాను కలెక్టివ్ గా కూడాను ప్రతి వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి. దాంతో పాటు మన కంట్రీ కూడాను డెవలప్ అవ్వాలి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద, అంటే మనం ఇండివిజువల్ గా డెవలప్ అవ్వాలి, కలెక్టివ్ గా డెవలప్ అవ్వాలి, సో దట్ మన నేషన్ కూడా హైయర్ లెవెల్స్ కి వెళ్తూ ఉండాలి, అచీవ్ చేయాలి అని జే చెప్తుంది అనమాట. అందుకే చాలా మంది ఏంటంటే కొన్ని కంపెనీస్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అనేసి చేస్తూ ఉంటాయి. ఈ జే ప్రొవిజన్ ద్వారానే కే హూ ఈస్ పేరెంట్ ఆర్ గార్డియన్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీ ఫర్ ఎడ్యుకేషన్ టు హిస్ చైల్డ్ ఆర్ యాజ్ ద కేస్ మే బి వాట్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years. 6 to 14 years ఉన్న పిల్లలకి అందరికీ కూడా, అంటే పేరెంట్స్ అయినా లేకపోతే గార్డియన్ అయినా సరే, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయవలసిన డ్యూటీ అన్నమాట. అంటే వీళ్ళు స్కూల్కి పంపించాలి. దిస్ ఇస్ ఆల్సో డ్యూటీ ఆఫ్ ద పేరెంట్ ఆర్ గార్డియన్ అని 2002లో మనకి 86th అమెండ్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారనమాట. దీన్ని ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2010 నుండి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. Initially we have 10 fundamental duties. After 86th amendment we have 11 fundamental